జెడ్పీటీసీలు మీ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. దాదాపుగా 90 చోట్ల ఎన్నికలు జరిగితే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో 62 చోట్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలవడం జరిగింది. మామూలుగా అయితే జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ స్థానిక సంస్థలలో గెలిచిన అభ్యర్థుల నుంచి వాళ్ళు ఓటు వేస్తే ఎమ్మెల్సీగా ఇక్కడ గెలవడం జరుగుతుంది. అలాంటప్పుడు మన పార్టీ తరఫున మన పార్టీ బీఫామ్ మీద మన పార్టీ జెండా మీద మన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు దాదాపుగా 600 చిల్లర మంది మన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కేవలం 200 చిల్లర మాత్రమే ఉన్నారు. అంటే మనకు వాళ్లకు మధ్య తేడా 387 స్థానాలు మనకు వాళ్లకు మధ్య తేడా ఉంది. మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు. ఎందుకనంటే ఈ ఎన్నికలు జరిగిందే ఆ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు ఓటు వేసే ఎన్నిక ఈ ఎన్నిక. అలాంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఏ ఒక్కరూ కూడా పోటీ పెట్టడానికి అసలు ముందుకే రాకూడదు. ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి? అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి. కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు, ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసి తాను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే మాదిరిగా ఎన్నికలప్పుడు నాకు కూడా చెప్పారు, ఆయన సూపర్ 6 అంటా ఉన్నాడు, ఆయన రైతులకు 20,000 అంటా అన్నాడు, మనం కూడా 25,000 చెప్తే బాయే కదా, ఆయన నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో తల్లి కనపడితే నీకు 18,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో ముస్లాం ఎవరైనా బయటకు వస్తే నీకు 4,000 నెలకు 48,000 నీకు అని చెప్తా ఉన్నాడు. మరి ఇంత మాదిరిగా ఈ మాదిరిగా ఆయన ఆశ పెడుతూ మభ్య పెడుతూ మోసం చేస్తూ ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఎన్నికలు? మనం ఎన్నికలు చేయలేము. ఈ మాదిరిగా మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. మన వాళ్ళే, దగ్గర వాళ్ళే, నా కోసమే, మన పార్టీ కోసమే అనే భావనతోనే వాళ్ళంతా కూడా నాకు సలహాలు ఇచ్చారు. కానీ నేను ఒకటే చెప్పిన, మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? సరే అవుతాము, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము, అయిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు.
తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది, మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తాను అని చెప్పి, మరి అవన్నీ చేశాడా, అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పి మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా, మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం, భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఉండాలి. దానికోసమే నేను తాపత్రయపడ్డా. అందుకే అబద్ధాలు చెప్పలేకపోయాం. మనం 2019కి ముందు చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగానే 2014లో ఇదే మాదిరిగా చెప్పాడు. అప్పుడు రైతులకు రుణాల మాఫీ అన్నాడు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాల మాఫీ అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇన్ని రకరకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో రుణమాఫీ చెప్పమని చెప్పి నా మీద కూడా ఒత్తిడి వచ్చింది. ఆ రోజుల్లో చేయలేంది చెప్పలేము అని మనం చెప్పలా. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు అని ప్రజలకు అర్థమైంది. 2019లో ఆయన డిపాజిట్లు లేకుండా కూడా ఆయన పూర్తిగా పక్కన కూర్చోబెట్టారు. 2019లో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, ఈ రోజుకి కూడా గర్వంగా మన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి పోగలుగుతాము, ప్రతి గ్రామంలోనూ కాలర్ ఎగరేసుకొని తిరగలుగుతాం. మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని ఒక బైబిల్గా భావించాం, ఒక ఖురాన్గా భావించాం, ఒక భగవద్గీతగా భావించాం. చెప్పిన ప్రతి పథకము క్యాలెండర్ ఇచ్చి, సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ఇచ్చి, ఆ క్యాలెండర్ చొప్పున మా నాయకుడు బటన్లు నొక్కాడు. నేరుగా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అని గర్వంగా చెప్పుకునే కార్యక్రమం మనం చేయగలిగాము అని చెప్పి ఇవాళకి చెప్పగలుగుతాం. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాలలో మనం ఎలా ప్రవర్తించాము అన్నది ప్రజలు చూస్తూ ఉంటారు. ఆ ప్రజలే మనకు శ్రీరామ రక్షగా తోడుగా ఉంటారు. దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో విలువలు ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి, కష్టాలు రాకుండా ఏ సృష్టి ఉండదు. కానీ ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పగలు రాక తప్పదు. చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు రాక తప్పదు. ఆ చీకటిలో ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూస్తారు. మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూసినప్పుడు ప్రజలు మన పట్ల ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునేంత రీతిలో మన యాటిట్యూడు, మన బిహేవియరు, మన క్యారెక్టరు, మన గుణగుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ మనం ఇప్పుడున్న స్థానం కన్నా ఇంకా పై స్థానంలోకి ఎదుగుతాం. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారనంటే, జగన్ బాగా చూసుకున్నాడబ్బా, జగన్ మా అందరికీ పలావ్ పెట్టాడు, బాగా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి కాస్తో కూస్తో మోసపోయాము. ఇప్పుడు ఆయన పాలన వచ్చింది, బిర్యానీ పోయింది, పలావు పోయింది, పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు, అబద్ధాలను చాలా వేగంగా ఆయనకు చుట్టుకుంటాయి. ఈరోజు నిజంగా స్కూళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి, హాస్పిటళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి. ఈరోజు వ్యవసాయంలో రైతులందరూ మళ్ళీ క్యూలలో నిలబడే పరిస్థితులకి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ మొట్టమొదటిసారిగా మనం అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి సేవలు అందించే పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులకి మళ్ళీ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ప్రతి పేదవాడు కూడా చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి. గవర్నెన్స్ దెబ్బతినింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది, స్కూళ్ళు దెబ్బతిన్నాయి, హాస్పిటళ్ళు దెబ్బతిన్నాయి, వ్యవసాయం దెబ్బతినింది,
పేదలకు ఏదైతే తాను చేస్తాను అని చెప్పి ఏదైతే చెప్పినాడో ఆ చెప్పిన ప్రతి మాట కూడా అబద్ధం కింద ఈరోజు రుజువు అవుతూ ఉంది. ఈ పాటికే మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండింటే ఈ పాటికి రైతు భరోసా వచ్చేసి ఉండేది. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే అమ్మఒడి వచ్చేసి ఉండేది. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికి అక్క చెల్లెమ్మలకి అందరికీ 0 వడ్డీ కింద డబ్బులు కూడా వచ్చుండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే చదువుకుంటా ఉన్న పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కూడా ఈ పాటికే వచ్చుండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే మత్స్యకార భరోసా కూడా అంది ఉండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే క్యాలెండర్ ప్రకారం ఈ పాటికే ఇవన్నీ పథకాలు వచ్చి ఉండేటివి. కానీ ఈ తేడా ప్రజలు గమనిస్తూనే ఉండరు. జగన్ లేని దానికి జగన్ ఉన్నదానికి మధ్య తేడా అన్నది గమనిస్తూనే ఉండరు. ఈ 5 సంవత్సరాల పాలనలో మనం ధైర్యంగా ఉండి మనం గట్టిగా ప్రజలకు ఇంకా మనం చేరువుగా ఉంటే చాలు, ప్రజలకు మనం తోడుగా ఉన్నట్టుగా దగ్గరగా ఉంటే చాలు. ప్రజలే చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని తిడతాబోతారు. ప్రజలే చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మనల్ని మళ్ళీ ప్రజలే దండలు వేస్తూ మళ్ళీ మనల్ని పిలుచుకునే కార్యక్రమం కూడా ప్రజలే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం అభ్యర్థిగా ఎన్నుకునేటప్పుడు కూడా మనం బొత్స సత్యనారాయణను ఎన్నిక చేసుకున్నాం. చేసే ముందు కూడా నేను అడిగా, అందరి ఎమ్మెల్యే అభ్యర్థులని అడిగా, అందరి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు అందరినీ కూడా పిలిపించి అందరినీ అడిగా. అధికారంలో ఉన్నప్పుడైతే మనం ఎవరి పేరు చెప్పినా కానీ చెల్లుబాటు అయిపోతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ధీటైన అభ్యర్థిని మనం పెట్టలేకపోతే ఆ పెట్టే అభ్యర్థి అన్ని రకాలుగా మోటుకునే కెపాసిటీ ఉన్న అభ్యర్థిని మనం పెట్టుకోలేకపోతే మనం నష్టపోతాము అన్నది ప్రతి అభ్యర్థి కూడా నాకు చెప్పడం జరిగింది. అంతా ఆలోచన చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ అన్న పేరు యునానిమస్గా అందరం కూడా రైట్ అభ్యర్థి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. పార్టీ అంటే మనమంతా కలిసికట్టుగా ఒక్కటైతేనే పార్టీ అనేది మనం నడపగలుగుతాము అన్నది కూడా తెలిసి ఉండాలి. మనమంతా ఐక్యంగా కష్టపడే కార్యక్రమానికి మనమంతా అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ బొత్స సత్యనారాయణను మంచి మెజారిటీతో గొప్పగా మన పార్టీ ప్రతిష్టను పెంపొందించే విధంగా అందరం కూడా తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.